హలో అండి, నేను మీ యాక్టర్ మీసం సురేష్. ఏంటి అప్డేట్ అనుకుంటున్నారా? 1/1 సినిమాలు అయితే చేయడం జరుగుతుంది. దండోరాకి అయితే మంచి అవార్డ్స్ కూడా రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత వెంటనే మన సరస్వతి మూవీ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంది. కానీ చాలామంది ఏంటంటే థియేటర్లో మిస్ అయ్యారు. మిస్ అయిన వాళ్ళందరికీ చాలా అద్భుతమైన అవకాశం ఏంటో తెలుసా? అమెజాన్ ప్రైమ్లో మీ ఇంట్లోకే వచ్చేసిందండి. మీ ఇంట్లో పిల్ల పాపలతో కూర్చొని హ్యాపీగా సినిమాని చూడొచ్చు. సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ముఖ్యంగా ఉమెన్ పవర్మెంట్. ఆడవాళ్ళకైతే విపరీతంగా నచ్చుతుంది. ఈ సినిమా చూసిన వాళ్ళు అయితే ప్రతి ఒక్కళ్ళు మా హీరోయిన్ అయినటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ గారికి అయితే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెడుతున్నారు స్టోరీస్లలో ఆమెను ట్యాగ్ చేసి. సో ఆమె కూడా అందరినీ ట్యాగ్ చేయడం జరుగుతుంది. మీరు కూడా సినిమా చూసి ఎలాగుంది ఏంటి అనేది కూడా మీరు ట్యాగ్ చేయండి. అయితే సరస్వతి మూవీ ప్లాట్ వచ్చేసి మొత్తానికి మనకు ఒక థ్రిల్లింగ్గా ఉంటుంది. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ట్విస్ట్ల మీద ట్విస్ట్ ఉంటుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్లో ఒక మంచి ట్విస్ట్ ఉంటుంది. ఇలా అసలు సినిమా చూస్తున్నంతసేపు మీకు అరే కోర్స్ అయిపోయింది అనేసి అనిపిస్తుంది. అండ్ ఇట్లాంటి అద్భుతమైన చిత్రాన్ని ఒక ఉమెన్ అంటే ఒక లేడీ తీయడం అనేది కూడా ఒక అద్భుతమైన చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న కాలంలో అందరూ జెంట్స్కే ఎక్కువ, అంటే మేల్స్ ఎక్కువ డైరెక్టర్స్ ఉండడం, మేల్స్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, లేడీస్కి ఇవ్వట్లేదు అంటున్నప్పుడు ఇప్పుడు ఈమె వచ్చేసి డైరెక్షన్ కమ్ ప్రొడ్యూసర్గా అండ్ యాక్టర్గా చేయడం జరిగింది. సినిమా అయితే అసలు ఏదో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్గా అయితే తీయడం జరిగింది. ముఖ్యంగా రైటింగ్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డైలాగ్స్ అండ్ స్పెషల్గా కోర్ట్ ఎపిసోడ్ ఉంటుంది. ఆ కోర్ట్ ఎపిసోడ్లో మాత్రం అందరికీ షాక్స్ మీద షాక్స్ తగులుతుంటాయి. ఆ ట్విస్టులు అంటాం కదా, ట్విస్టులు ఉంటాయి. అయితే ఇందులో ముఖ్యంగా వచ్చేసి నటీనటులు అయితే చాలా సీనియర్ యాక్టర్స్ అయితే ఉండడం జరిగింది. ఆ సీనియర్ యాక్టర్స్ మీకు తెలుసు, ప్రకాష్ రాజ్ గారు, రావు రమేష్ గారు, రఘుబాబు గారు, అలాగే చెప్తుంటే తులసి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది నటీనటులు ఉండడం జరిగింది. వాళ్ళతో పాటు నేను కూడా ఒక మంచి క్యారెక్టర్ వేయడం చాలా హ్యాపీ అనిపించిందండి. అండ్ నా క్యారెక్టర్ విషయానికి వస్తే నేను స్కూల్లో ఉంటాను. స్కూల్లో ఉండి అసలు నేను ఏం చేశాను ఏంటి అనేది మీరు చూసిన తర్వాత కామెంట్ అయితే చేయండి. నా క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఒక మంచి అంటే రిపీటెడ్గా రావడం నా క్యారెక్టర్, అసలు నేను ఏం చేశాను, ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్లో నా పాత్ర ఏంటి అనేది కూడా మీరు చూసిన తర్వాత కామెంట్ చేయాలి. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే సరస్వతి సినిమా ఒక చిన్న పాప నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత లాస్ట్ ఎండింగ్లో ఒక మంచి మెసేజ్ తోటి ఎండ్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చిన్నపిల్లలకైతే, ముఖ్యంగా ఆడపిల్లలకైతే సినిమా చూపించాలి. ఎందుకంటే ఈ సినిమాలో మనకు చూపించినటువంటి మెసేజ్లు అటువంటి మెసేజ్లు అనమాట. మనకిప్పుడు హ్యాపీగా అమెజాన్లో అయితే రావడం జరిగింది. మీరు కూర్చొని ఇంట్లో అందరూ చూడొచ్చు. ఈ అమెజాన్ ప్రైమ్లో వచ్చేసి తెలుగులో అయితే ఉంది ఇప్పుడు మనకు అవైలబుల్లో. సో మీరు తెలుగులో హ్యాపీ ఇంట్లో కూర్చొని చూడొచ్చు. వరలక్ష్మి శరత్ కుమార్ గారి గురించి చెప్పాలంటే నిజంగా దోసా డైరీస్ అనే ఒక ప్రొడక్షన్ క్రియేట్ చేసి ఆమె అండ్ ప్రొడ్యూసర్గా తను ప్లస్ వాళ్ళ అక్క ఇద్దరు కలిసి ప్రొడ్యూసర్గా అండ్ డైరెక్టర్గా పెద్ద స్టెప్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా యాక్టింగ్లో అయితే అసలు నిర్గతీసింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వన్ మ్యాన్ షో అంటారు కదా, ఆమె క్యారెక్టర్ మామూలుగా ఉండదు. అండ్ ఇందులో వచ్చేసి మురళీ శర్మ గారు కూడా ఒక పోలీస్ క్యారెక్టర్ చేయడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది యాక్టర్స్ ఉన్నారండి. ఆ ప్రతి క్యారెక్టర్కి అసలు మంచి స్కోప్ ఇవ్వడం జరిగింది. చిన్న క్యారెక్టర్స్ కూడా ప్రతి క్యారెక్టర్కి స్కోప్ ఇవ్వడం జరిగింది. ఉన్న లిమిటెడ్ క్యారెక్టర్స్ అండ్ ఆ క్యారెక్టర్స్కి అయితే చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆ పర్ఫార్మెన్స్ కూడా అసలు ఎదరగొట్టారు. అండ్ మయం గోపి గారు, ఇంకా తమిళ యాక్టర్స్ కొందరు ఉన్నారు, చాలా పెద్ద యాక్టర్స్ ఉన్నారు. ఈ సినిమాకి వచ్చేసరికి మన సౌత్ ఇండియా ఉంది కదా, మన సౌత్ ఇండియాలోనే ఒక బెస్ట్ మూవీగా అని చెప్పేసి చాలామంది నార్త్ ఇండియన్ వాళ్ళు కూడా మెసేజ్ చేస్తున్నారు. ముఖ్యంగా లేడీస్ చేస్తున్నారు. లేడీస్ వచ్చేసి సినిమా చూసిన తర్వాత అయితే చాలా అద్భుతమైన మెసేజ్లు, చాలా అద్భుతమైన స్టోరీస్ అయితే పెట్టడం జరుగుతుంది. అండ్ మీరైతే ఇంట్లో కూర్చొని హ్యాపీగా పిల్ల పాపలతోటి అందరూ సినిమాని అయితే చూడండి, మర్చిపోకండి సరస్వతి. ఇంకా నా నెక్స్ట్ అప్డేట్స్ వచ్చేసి ఇప్పుడు బ్యాడ్ బాయ్ కార్తిక్ అని చెప్పేసి ఒక ట్రైలర్ వచ్చింది కదా, అందులో కూడా ఒక 2 సీన్స్ చేయడం జరిగింది. ఆ సినిమా కూడా ఏప్రిల్ 17వ తేదీ మీ ముందుకైతే థియేటర్లోకి రాబోతుంది. ఇంకా కొన్ని సినిమాలు చేస్తున్నానండి. ఈ మధ్యనే ఈమె సుబ్బమ్మ ఇదిగో కథ అనేసి ఆ సినిమా కూడా తమిళనాడు అండ్ నెల్లూరు ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో షూటింగ్ చేసుకొని వచ్చి అండ్ హైదరాబాద్లో కూడా షూటింగ్ జరుపుకొని మొన్నే రీసెంట్గా గుమ్మడికాయ కూడా కొట్టడం జరిగింది. అదేవిధంగా దివానా అనే మూవీ కూడా రిలీజ్కి రెడీగా ఉంది. మొన్న మీరు చూడొచ్చు, చిన్న ట్రీజర్ కూడా వచ్చింది. అండ్
సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. సాంగ్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి, చూస్తున్నారు కదా. 2 సాంగ్స్ వచ్చాయి, 2 సాంగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఇంకా సినిమాలు అయితే నా అప్కమింగ్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను పోస్ట్ కుమారి అనేసి మన ఐశ్వర్య రాజేష్ గారిది కూడా చేయడం జరిగింది, అది కూడా రీసెంట్గా గుమ్మడికాయ కొట్టడం జరిగింది. ఇంకా కొన్ని టైటిల్ పెట్టిన సినిమాలు అయితే ఉన్నాయి. ఆ సినిమాలే కూడా అంటే ఇప్పుడు నెక్స్ట్ ఆ సినిమాలు రిలీజ్ అయిన తర్వాతనైతే మనం ఆ సినిమాల గురించి అయితే మనము మాట్లాడుకోవచ్చు, అప్డేట్ మాట్లాడుకోవచ్చు అని. ఇప్పుడు వరకు అయితే ఇదండి నా అప్డేట్. ఈ సినిమాలు అయితే చేయడం జరిగింది అండ్ ఈ సినిమా అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ మీరు చూడండి, సరస్వతి మూవీ అయితే మన అమెజాన్ ప్రైమ్లో ఉంది, మర్చిపోకండి, చాలా బాగుంది. అండ్ ముఖ్యంగా మీ ఫ్యామిలీ అందరికీ చూపించండి సినిమాని. ఇంకా నేను నటించినటువంటి చాలా సినిమాలు అమెజాన్ ప్రైమ్లో ఉండడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ దండోరాకు కూడా ఇప్పుడు 3 నేషనల్ అవార్డులు రావడం జరిగింది. ఆ సినిమా కూడా అమెజాన్ ప్రైమ్లో ఉంది, చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూడండి. అండ్ విధి అనే మూవీ కూడా అమెజాన్ ప్రైమ్లో ఉంది. నేను ఈ సినిమాలలో మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేశానండి, మంచి క్యారెక్టర్స్ చేయడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే చాలా సినిమాలు ఉన్నాయి. ఇంకా ఆ సినిమాలన్నీ మీరు అమెజాన్ ప్రైమ్లోనే కాకుండా అండ్ ఇంకా మన తర్వాత Zee5 ఇలా చాలా ఓటీటీ ప్లాట్ఫామ్లలో అయితే నా సినిమాలు అవైలబుల్లో ఉన్నాయి. ఎవరైనా చూడని వాళ్ళు అయితే చూడండి. అండ్ ఇంకా ఏమైనా అప్డేట్స్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీసం సురేష్ కుమార్ అని ఉంటుంది. మీసం సురేష్ అని టైప్ చేశారనుకోండి, నాది ఇన్స్టాగ్రామ్లో వస్తుంది. ఏమన్నా మీకు క్వశ్చన్స్ కానీ సినిమాల గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకో నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి, మనం మాట్లాడదాం. ఎందుకంటే ఫోన్ నెంబర్ చాలామంది అడుగుతున్నారు, ఫోన్లలో నేను ఎక్కువగా మాట్లాడలేని బిజీగా ఉంటాను. సో ఇన్స్టాగ్రామ్లో మాత్రం డెఫినెట్గా నేను మీకు మెసేజ్లో రిప్లై ఇస్తాను ఫ్రీ ఉన్న టైంలో. మర్చిపోకండి, ఇన్స్టాగ్రామ్ మీసం సురేష్ అని ఉంటుంది. సో ఈరోజైతే ఇదండి, సరస్వతి మూవీ గురించి అయితే మీ ముందుకు రావడం జరిగింది. చూడని వాడు ఉంటే చూడండి, మళ్ళీ చెప్తున్నాను, సినిమా అయితే చాలా బాగుంది. పర్ఫెక్ట్ ఓటీటీ మూవీ అండి, ఇంట్లో కూర్చొని పిల్ల పాపలతో అందరూ చూడొచ్చు. అండ్ ఈ సినిమాని ఆదరిస్తే ఇంకా ఇటువంటి సినిమాలు కూడా చాలా వస్తాయి. ముఖ్యంగా ఈ మధ్య రాకాస అని చెప్పి కూడా లేడీ డైరెక్టర్, ఇలాంటి ఉమెన్ డైరెక్టర్స్ని మీరు ప్రోత్సహించినట్టు అవుతుంది. సో ఉమెన్ పవర్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా నిలబడాలి అని నేను కూడా కోరుకుంటున్నాను, మీరు కూడా కోరుకోండి. సైన్ ఆఫ్ అండి, బాయ్ అండి. చూడండి, మర్చిపోకండి, అమెజాన్ ప్రైమ్ ఉంటా.